నిజం బయటికి తీసుకొస్తాను. అది కష్టం భూమి. అపూర్వ గురించి మీకు తెలుసు కదా. ఖచ్చితంగా మీరు నన్ను బయటికి తీసుకురావడానికి చేసే ప్రయత్నంలో వాళ్ళు ఖచ్చితంగా అడ్డుపడుతూనే ఉంటారు. అపూర్వ అతయ్యని కాదని మీరు నన్ను కాపాడలేరు భూమి. అంటే ఏంట్రా, నిన్ను వదిలేయమంటావా? వదిలేయడం కాదు నాన్న, ఇప్పుడు నన్ను కాపాడగలిగేది ఒక్కడే, గగన్ అన్నయ్య. కానీ మీ అన్నయ్య భూమితో మాట్లాడే పరిస్థితి లేదు కదరా. అవును మావయ్య, నేను ఆయనతో మాట్లాడే అవకాశం నాకు లేదు. మీరు మాత్రమే ఆయనతో మాట్లాడాలి. ఆయన మాత్రమే చెర్రీని బయటికి తీసుకురాగలరు. అవునరా చెర్రీ, గగన్ ఖచ్చితంగా నీకోసం నిలబడతాడు, నిన్ను బయటికి తీసుకొస్తాడు. నువ్వేం టెన్షన్ పడకు చెర్రీ, మేము లాయర్తో కూడా మాట్లాడుతున్నాం, సరేనా? చెర్రీ, ధైర్యంగా ఉండరా, జాగ్రత్త. పదమ్మా. భూమి, ఢిల్లీ కంప్లైంట్ రాసింది, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది. ఖచ్చితంగా వాడిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. కేసు రుజువైతే వాడికి శిక్ష పడుతుంది కదమ్మా. లేదు మావయ్య, ఏ లిల్లీతో కంప్లైంట్ ఇప్పించారో అదే లిల్లీని తీసుకొచ్చి నిజం చెప్పించి చెర్రీని బయటికి తీసుకొద్దాం. నన్ను నమ్మండి మావయ్య, చెర్రీ బయటికి వస్తాడు. శభాష్ లిల్లీ, నేను చెప్పింది తూచా తప్పకుండా సింగిల్ టేక్లో పర్ఫార్మెన్స్ ఎరగదీసావు. మీరు నా నటన గురించి మాట్లాడుతున్నారు, కానీ నేను నటిస్తున్నంతసేపు నేను తప్పు చేస్తున్నానని నా మనస్సాక్షి నన్ను ప్రశ్నిస్తూనే ఉంది. మేమిక్కడికి వచ్చాక మీ అందరికన్నా ఎక్కువ చెర్రీయే నాకు ఫ్రెండ్ అయ్యాడు. ఇప్పుడు లిమిట్స్ క్రాస్ చేయలేదు. నేను తన మీద పడ్డా కూడా తను ఛాన్స్ తీసుకోలేదు. నక్షత్ర, చెర్రీ చాలా మంచోడు. ఈ జన్మకి నా భార్య నక్షత్ర మాత్రమే, తనని దాటి పరాయాడు దాని గురించి అసలు ఆలోచించలేను అన్నాడు. అలాంటి మనిషిని నువ్వెందుకు వద్దనుకుంటున్నావో నాకిప్పటికీ అర్థం కావడం లేదు. మీరు ఎందుకు ఇలాంటి నాటకం ఆడించారో నాకు తెలీదు. నేను తప్పు చేశాను. నన్ను నమ్మిన వాడికి నమ్మక ద్రోహం చేశాను. అదేంటమ్మాయి, తప్పని తెలిసి కూడా నటించడానికి ఎందుకు ఒప్పుకున్నావు? ఇంకెందుకు, డబ్బు కోసం. డబ్బా? అమెరికాలో కార్లు బంగ్లాలు ఉన్నదాన్ని. నాకిప్పుడు కావాల్సింది డబ్బు కాదు, మా నాన్న. ఏటి, మీ నాన్న సంతోష్కి ఏమైంది? చెప్పమ్మాయి, సంతోష్ ఏం చేసావు? జస్ట్ కిడ్నాప్ చేశాం పిన్ని, విసిగించుకు. మీరు చెప్పినట్టే చేశాను కదా. ప్లీజ్ మా నాన్నని వదిలిపెట్టండి, మేము అమెరికా వెళ్ళిపోతాం. మీ నాన్నని నేను కిడ్నాప్ చేసినట్టు బయటెక్కడైనా గనక వాగావే అనుకో, మీ నాన్న ఊపిరి ఆగిపోతుంది. ఇది గేమ్ కాదు, ఇట్స్ మై ప్లాన్, మాస్టర్ ప్లాన్. ఆ చెర్రిగడికి శిక్ష పడాలి, వాడు జైలుకెళ్ళాలి. అది అది ఫైనల్. అప్పటి వరకు వాణ్ణి జీవితంతో ఆడుకున్నాడనే చెప్పాలి. అది కోర్టులో అయినా సరే, ఎక్కడైనా సరే. కాదని నీ అమెరికా తెలివితేటలు చూపిస్తే మీ నాన్నకి ఇండియాలోనే సమాధి కట్టిస్తా.
అంటే ఈ లిల్లీ నాటకం ఆడడానికి ఒప్పుకుంది వాళ్ళ నాన్న కోసమా? అతన్ని నువ్వు నిజంగానే కిడ్నాప్ చేశావా మమ్మీ? పాపం సంతోష్ చాలా మంచోడమ్మాయి. అతనికి ఏమీ తెలీదమ్మాయి. ఆయన్నేమి చేయొద్దమ్మాయి. మీరు కూడా ఈ విషయాన్ని ఎక్కడా చెప్పకూడదు. చూడు, నువ్వు ఈ ఇంట్లో ఉంటే భూమి చాలా తెలివిగా నిన్ను మాయ చేసి నీతో నిజం చెప్పించేస్తుంది. పద. మమ్మీ, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఎక్కడికి తీసుకెళ్తున్నానో, ఎక్కడ దాచి పెడతానో అవన్నీ మీకు అనవసరం. ఆ చెర్రిగాడు జైలుకెళ్ళేంతవరకు వీళ్ళిద్దరూ అజ్ఞాతవాసంలోనే ఉంటారు. మీరిక్కడే ఉండండి. నువ్వురా. మమ్మీ, పద. ఇదేంటమ్మాయి, మీ అమ్మ మనల్ని కూడా నమ్మదా ఏంటమ్మాయి? ఆ విషయం ఓపెన్ గా చెప్పింది కదా, మళ్ళీ డౌట్ ఏంటి? పాపం సంతోష్ చాలా అమాయకుడు. తనకేమీ కాకుండా నువ్వే కాపాడాలి దేవుడా. దీంతో సావాసం చేసినా ప్రమాదమే, వైరం పెట్టుకున్నా ప్రమాదమే. ఇప్పుడు నేనేం చేయాలి? నా సంతోష్ని ఎలా కాపాడుకోవాలి? ఎలా? ఈ అపూర్వ ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో. నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. త్వరగా రెడీ అయ్యిరా. వెళ్ళు, వెళ్ళు. అమ్మాయి 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 అమ్మాయి, అయ్యో చోటులు పడుతున్నట్టున్నాయే. ఉండు, ఫ్యాన్ అయినా తాగడానికి జ్యూస్ ఏమైనా తీసుకురమ్మంటావా? చల్లగా జ్యూస్ ఏమైనా చాలు. ఏంటి ఓవరాక్షన్ చేస్తున్నావు? ఏం కావాలేంటి? చిన్న క్లారిటీ కావాలి. ఏ విషయంలో? అది కాదమ్మాయి, ఇప్పుడు నీ కూతురికి దూరం చేయడం కోసం పాపం ఆ చెర్రీని జైలు పాలు చేసావు. లేక లేక నా మనసు గెలుచుకున్న వాణ్ణి కిడ్నాప్ చేసావు. రేపనే రోజున నా పరిస్థితి కూడా అంతేనా? ఇదేంటి ఇలా నవ్వుతుంది? నేను ఇప్పుడు ఏడవాలా, నవ్వాలా? ఏంటి నా పరిస్థితి? కక్కలేను, మింగలేనే. పులితో స్నేహం చేస్తున్నాం కదా అని ఆ జింక కుందేళ్ళు క్షేమంగా ఉంటాయి అనుకోకూడదు. సందర్భం వచ్చినప్పుడు అవి కూడా ఆ పులికి బలవ్వాల్సిందే. నువ్వు కూడా అంతే పిన్ని. అంతేనా? అంతేనా అమ్మాయి? నేను పిన్నినమ్మాయి. తెలుసు.